మొదలు పెడతాడనుకోవాలా? అండ్ ఎస్, డెఫినెట్గా ఓకే. బేసిక్గా మరో డిఎండికే పార్టీ ప్రేమలత సినిమా స్టార్ విజయకాంత్ ఫ్యామిలీతో ఈయనకి అత్యంత మంచి సంబంధాలు ఉన్నాయి. ఆమె కూడా గెలిచిన తర్వాత కూడా విజయ్ మా ఇంట్లో సొంత మనిషి, నా పెద్ద బిడ్డలాగా అంటే నువ్వు మాట్లాడింది. అతను చనిపోయినప్పుడు కూడా, విజయకాంత్ మరణించినప్పుడు కూడా విజయ్ నేరుగా వెళ్ళి దాదాపుగా గంట సేపు అక్కడే ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి చూసాం. కాబట్టి ఆమె కూడా నిన్న ఒక రకంగా మాట్లాడింది. అవసరం అనుకుంటే మేము మాట్లాడతాం డిఎంకే కుటుంబంతో కూడా అని చెప్పింది. ఓకే, అది కాలేదు. డిఎంకే వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. కాకపోతే డిఎండికే పార్టీ తరఫున పోటీ చేసిన కుటుంబంలో ఉన్న ఈ ప్రేమలత గెలిచింది కాబట్టి ఈమెను నేరుగా ఆమెతో కలిసే అవకాశం కూడా లేకపోలేదు. బహుశా ఈ రాత్రికి అది కూడా క్లీనప్ చేసుకుంటారు, క్లియర్ అప్ చేసుకుంటారు. డెఫినెట్గా అది కూడా ఓకే పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతో ఎగ్జాక్ట్గా 119 వస్తాయి. కాకపోతే ఒకటి, ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఈక్వేషన్స్ మారుతాయి మనోజ్. దాంట్లో ఏమీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు చాలా క్లారిటీగా ఉంటాయి ఆ ఆహారంలో. ఎక్కడైనా సరే ఒకసారి పవర్ గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా ఈక్వేషన్స్ నడుస్తుంటాయి. బ్యాక్ ఎండ్లో ఒక టీం ఆ వ్యవహారాన్ని నడుపుతుంటుంది. సో ఇప్పుడు అసలుకి ముందు పవర్లోకి ఎక్కడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. 3 రోజుల పాటు ఆయన నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా 2 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. 2 సార్లు మొత్తం అధికారులు నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కొంతమంది వస్తామన్నారు, కొంతమంది రామన్నారు. తర్వాత ఆయన వాట్సాప్లో గ్రూప్ పంపించారని వీసీకే నేతలు కొంతమంది ఆగ్రహం చెందారు. అసలుకి పొద్దుకి కలవడానికి రావాలనుకున్న వ్యక్తి నేరుగా వాట్సాప్లో మాకు లేఖ పంపిస్తాడా అని చెప్పి అన్నారు. నిర్మల్ కుమార్ 2 సార్లు నేరుగా టీవీకే నేత నిర్మల్ కుమార్ గెలిచిన ఎమ్మెల్యే ఆయన నేరుగా వెళ్ళి సిపిఎం నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరి కాంటాక్ట్స్ని వాళ్ళు వాడారు. సెంగోటియన్ చాలా వరకు కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆయన క్లియర్గా బ్యాకెండ్లో కాంగ్రెస్ని ఏకం చేసుకునే ప్రయత్నం, మొదటి 5 సీట్లు ఆయన వల్ల వచ్చాయి. ఆయన పోయి మాట్లాడుకొని వచ్చారు. తర్వాత మిగతా నిర్మల్ కుమార్ సిపిఎం దగ్గరికి పంపించారు. సెంగోటియన్ మిగతా వ్యవహారాలంతా చూస్తూ కూర్చున్నారు సీనియర్స్. తర్వాత ఆదవ అర్జున్ మిగతా వ్యవహారాలని చూడడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సో చాలా అంటే లిమిటెడ్, బేసిక్గా అక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ లేకపోవడం, పెద్ద స్థాయిలో పొలిటికల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లేకపోవడం. ఆ ఒక్క సెంగోటియనే 9 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏఐటీతో చాలా బలమైన వ్యక్తిగా పొందిన వ్యక్తి ఆయన సడన్గా అక్కడ విభేదించి 6 నెలల ముందే విజయ్తో రావడం వల్ల కొంత ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యి. బట్ ఏదేమైనా ఈ ఓవరాల్ ఇష్యూలో మాత్రం కొంత ఇబ్బంది పడ్డాడు. ఆయనకి ఇప్పుడు అర్థమైంది అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి, అందులో ప్రాంతీయ పార్టీల రాజకీయాలు ఎలా ఉంటాయి, నేషనల్ స్టైల్ వేరుగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీల వ్యవహారాలు చాలా వేరుగా ఉంటాయి. దాన్ని కొంచెం అవగాహన చేసుకునే ప్రయత్నం చేశారు. ముందు అధికారంలోకి ఎక్కిన తర్వాత, ఫస్ట్ ఈరోజు గవర్నర్ కలిసిన తర్వాత, రేపు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఫర్దర్గా ఏమి రాబోతుంది అనేది చూడాలి. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే 5 పార్టీలు అంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, లెఫ్ట్ 2 పార్టీలు మద్దతు ఇచ్చాయి, తర్వాత విసికే మద్దతు ఇచ్చింది. సో వీళ్ళల్లో మంత్రుల పదవులు ఎవరెవరికి ఇవ్వాలి? రేపు ఈ ముఖ్యమంత్రితో పాటు వాళ్ళతోనే చేస్తారా, లేదు రేపు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే చేస్తారా అనేది కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి. లేదు ఒక 5 మందిని మాత్రమే రేపు ప్రమాణ స్వీకారం చేసి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు వీళ్ళ కండిషన్స్ ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మాత్రం అన్కండిషనల్డ్గా మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. బట్ ప్రభుత్వంలో ఏదైనా కొంత బాధ్యతలు తీసుకోవడం కానీ, ప్రభుత్వంలో వాళ్ళ యొక్క పాత్ర విషయంలో కానీ క్లారిటీ వచ్చిందా? ఆ కండిషన్స్ ఇంటర్నల్గా టీవీకేతో చర్చలు జరిగాయి అనుకోవాలా? ఒకటి మనోజ్, ఇప్పుడు లెఫ్ట్ పార్టీల్లో మనం కానీ చూసుకుంటే 4 సీట్లలో ఇప్పుడు గెలిచిన రామచంద్రన్ సీనియర్, గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు ఒక దశలో. పార్టీలు అటువంటి వ్యక్తుల్ని తీసుకోవడం వల్ల కూడా, మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల అందరూ కొత్త మంత్రులు, వాళ్ళకి ఏమీ తెలియదు అనే ఒక అపవాదు విజయ్కి వస్తుంది. కాబట్టి ఇటువంటి సీనియర్స్ని గెలిచిన ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సిపిఎం పార్టీలో ఉన్న రామచంద్రన్ కొంచెం సీనియారిటీ ఉంది, ఆయనకు కొంత రాజకీయాలు తెలుసు, అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు, ఆ చదువుకున్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తుల్ని తీసుకోవడం వల్ల కూడా ఆ కూటమి అంటే ప్రభుత్వం ఏర్పాటులో ఆ కూర్పు అనేది కొంత బాగుంటుంది. సో పనిచేయడానికి లేకపోతే ఇతర వ్యవహారాలని నిర్వర్తించడానికి కొంత వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. అటువంటి పరిస్థితుల్లోనే బహుశా నాకున్న సమాచారం రేపు ముఖ్యమంత్రిగా ఒకరే చేస్తారని ఒక సమాచారం ఇప్పుడే అందుతోంది. బట్ మిగతా కూర్పులు అంతా కూడా లేదు, ఇంపార్టెంట్ ఒక 2-3 తెప్పితే మొత్తం ఒకేసారి చేయాలని అనుకోవటం లేదు. ఎల్లుండి
ఎల్లుండి కావాలంటే మరోసారి దాన్ని మంత్రుల్ని పెట్టుకోవచ్చు. రేపు ముఖ్యమంత్రి హోదాలో విజయ్ ఒకటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గాన్ని ఏ విధంగా చేయాలనేది కొంత కూర్చొని చేయాలి. ఎందుకంటే ఈ టైంలో ఎవరైతే అతనికి సహకరించారో, ఎవరైతే హెల్ప్ చేశారో, వీసీకేలో కూడా కొంత సీనియర్లు ఉన్నారు, అటువంటి పార్టీ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు ఇవన్నీ చూడాలి. ఇప్పుడు విజయ పార్టీలో గెలిచిన అభ్యర్థులందరూ కూడా చాలా వరకు ఒక 2-3 తప్పితే అందరూ కొత్త అభ్యర్థులు అయిపోయారు. ఆ కొత్త అభ్యర్థులకి మంత్రి పదవులు ఇస్తే చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు ఎంతమంది, ఓకే వాళ్ళలో వాళ్ళ క్యాపబుల్ ఎంతమంది ఉన్నారు. చాలామందికి ఆటో డ్రైవర్లకి ఇచ్చారు, ఒక సాధారణ మహిళలకు ఇచ్చారు, చాలామంది ఇటువంటి వ్యక్తులందరూ కూడా గెలిచారు ఎమ్మెల్యేలుగా. వాళ్ళందరికీ మంత్రి పదవి నిర్వహించగలిగిన సత్తా ఉండాలి, ఆ క్యాబినెట్ కూర్పుని చేయగలగాలి, ఆ క్యాబినెట్ని నిర్వహించగలగాలి. రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాలు ఈ క్యాబినెట్ని ఉండగలిగే సత్తా ఉన్న నాయకుల్ని ఎంచుకోవాలి. సో ఆ కూర్పు కొంత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు డెఫినెట్గా విజయ్ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. లేదు 2 రోజులు తర్వాత ముఖ్యమంత్రి చేద్దామా అనే ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు మంత్రులు కూడా చేయొచ్చు. కాకపోతే నాకున్న సమాచారం రేపు ఓన్లీ ఒక్క ముఖ్యమంత్రిగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్. తర్వాత కొంతమంది మంత్రుల్ని మరో 2-3 రోజుల్లో ఆర్భాటం లేకుండా సైలెంట్గా మంత్రివర్గం చేయొచ్చు. కాకపోతే రేపు నెహ్రూ స్టేడియంలో చేస్తున్న ఈ వ్యవహారంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు సాయంత్రం 4:30కి కానీ 6 గంటలకు కానీ టైం అడిగారు. మరి ఈ 2 టైంలో గవర్నర్ని ఎంతసేపులో కలవబోతున్నారు, ఎన్ని గంటలకు కలుస్తున్నారు అనే అంశం మీదనే ఇప్పుడు విజయ్ రేపు ప్రమాణ స్వీకారం ఉందా లేదా అనే అంశాల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు సాయంత్రం అంటే మొత్తం అన్కండిషనల్గా వచ్చిన పార్టీలన్నీ కూడా లెటర్స్ కూడా గవర్నర్కి పంపించారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఇచ్చారు. కాబట్టి ఇక రాబోయే ఈ 2-3 గంటల్లో ఏం జరగబోతుంది, గవర్నర్ ఎన్ని గంటలకి రమ్మంటారు, ఎన్ని గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు అనే అంశం చాలా కీలకంగా మారుతుంది. ఈ రోజు కానీ విజయ్ గవర్నర్ని కలిస్తే రేపు ఉదయాన్నే ఎటువంటి పరిస్థితుల్లో 11 గంటలకో లేకపోతే సాయంత్రం 3 గంటలకో డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా అన్ని రకాలుగా లాంఛనం అయిపోయింది. 112 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా గట్టిన విజయ్ 2 రోజులుగా తిప్పలు పడుతున్నారు. అనేక రకాలుగా రాజకీయ చదరంగంలో ఆయన అనేక రకాల ఇబ్బందులు పడ్డారు, తల్లు పట్టుకున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అటు వీసీకే కమ్యూనిస్ట్ పార్టీలో ఏం చెప్తారనో ఉత్కంఠ కొనసాగింది. ఈరోజు మీటింగ్ ఉంది. ఉదయాన్నే మీటింగ్ ముగిసిన తర్వాత కూడా వీసీకే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చాయి. ఆ తర్వాత ఎట్టకేలకు అనౌన్స్ చేశాయి కమ్యూనిస్ట్ పార్టీ అండ్ వీసీకే అన్ని కలిసి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి. సో ఓవరాల్గా 118 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయింది. ఆయన మరి కాసేపట్లో గవర్నర్ కలవబోతున్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రేపు అట్టహాసంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో కొంత టీవీకే పార్టీ సంబరాలు మొదలుపెట్టింది. ఆ సంబరాలకు సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో అనేక రకాల రాజకీయ ఎత్తుగడల తర్వాత, వ్యూహం తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. బట్ ఇంకా ఆయన జాగ్రత్తగా ఉండాల్సిందే. కత్తిమీరి సాము లాంటిదే ఆయన చేసేటువంటి ఈ ప్రభుత్వం, ఏర్పాటు చేయబోయేటువంటి ప్రభుత్వం. డెఫినెట్గా మెడ మీద కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుంది. బికాజ్ మ్యాజిక్ ఫిగర్ ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి. ఇక డిఎండికేకి సంబంధించిన పార్టీ నేత ప్రేమలతను కూడా ఆయన తనకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం కనబడుతోంది. విజయకాంత్ భార్య ప్రేమలత డిఎండికే తరఫున గెలుపొందారు. సో తన సపోర్ట్ కూడా విజయ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆవిడతో కూడా ఆల్రెడీ చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇక రేపు విజయ్ ఒక్కరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గంలోకి ఎవరెవరికి అవకాశం కల్పిస్తారు, ఎవరు ఉంటారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో విజయ్ విన్నింగ్ పైన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది కొంత బిగ్గెస్ట్ హ్యాపనింగ్. ఒక సినిమా సీరియల్ తరాలు జరిగిన అనేక రకాల వ్యూహాల తర్వాత జరుగుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి టీవీకే విజయ్ గెలుపుతో అక్కడ ముఖ్యమంత్రి పదవిని ఆయన బీసీకే కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్తో ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో టీవీకే కార్యాలయం దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు. ఒకసారి విజువల్ చూద్దాం.